హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. చంపా సరోవరంలో నివసించే మత్స్యరాజు కూతురైన నందిని చాలా అందంగా ఉండేది. నందినిని నాగుల సంతతికి చెందిన ఫణీంద్రుడు ప్రేమించాడు. తనను పెళ్లాడతానని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే ఫణీంద్రుడు బొత్తిగా అందవికారంగా ఉండేవాడు. దాంతో అతన్ని చూడడానికి కూడా ఇష్టపడేది కాదు నందిని. నందిని ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లి చేయడం కుదరదని నందినిని మర్చిపోమ్మని గట్టిగా చెప్తారు. అయితే ఫణీంద్రుడు మాత్రం నందినిపై ఆశను వదులుకోలేక తనను అపహరించుకుని వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఈ విషయం చంపా సరోవరంలో ఉన్న జలచరాలన్నిటికీ తెలిసి ఫణీంద్రుడికి శాంతి లేకుండా చేస్తారు. ఈ హింసను తట్టుకోలేక ఫణీంద్రుడు చంపా సరోవరం నుంచి బయటికి వచ్చి సరోవరం పక్కనే ఒక పుట్టను ఏర్పరచుకుని అందులో నివసిస్తూ ఉంటాడు. ఫణీంద్రుడు సరోవరంలో ఉన్నంత వరకు మనశ్శాంతి లేకుండా గడిపిన నందినికి అతడు సరోవరంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అని తెలియగానే మనసు కుదుటపడి స్వేచ్ఛగా తిరగసాగింది. అలా ఒకరోజు సరోవరం నుండి భూలోకానికి చేరుకుంటుంది. అది వరకు ఎప్పుడూ బయటకి రాని నందినికి చంప అరణ్యాన్ని చూడగానే వింతగాను, విచిత్రంగాను, అందంగాను కనిపిస్తుంది. అలా ఆశ్చర్యంగా అరణ్యమంతా చుట్టి చూస్తూ ఉండగా పుట్టలో ఉన్న ఫణీంద్రుడు బయటికి వచ్చి, "ఓ, నా కోసం వచ్చావా, రా" అని పట్టుకోబోతాడు. నందిని కెవ్వున అరిచి సరోవరంలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఫణీంద్రుడు ఆమెను సరోవరం వద్దకు వెళ్లనీయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఏం చెయ్యాలో తెలియని నందిని వణికిపోతూ ఆర్తనాదాలు పెట్టసాగింది. వన్యమృగాల వేటకు వచ్చిన ఆ దేశపు యువరాజైన జయసింహుడికి కేకలు పెడుతున్న అతి సౌందర్యవతి అయిన నందిని, ఆమె వెనకే వెంటాడి వస్తున్న ఫణీంద్రుడు కనిపిస్తారు. జయసింహుణ్ణి చూడగానే నందిని అతడికేసి పరిగెత్తుకుని వచ్చి, "ఈ దుర్మార్గుడు నన్ను వెంటాడుతున్నాడు. దయచేసి ఇతడి బారి నుంచి కాపాడండి" అని వేడుకుంటుంది. సాహసవంతుడైన జయసింహుడు కత్తితో ఫణీంద్రుణ్ణి ఎదుర్కొని అతడి తలపై బలంగా ఒక దెబ్బ కొడతాడు. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న నందిని సరోవరంలో దూకి తలను బయటపెట్టి ఏం జరుగుతోందో చూడసాగింది. జయసింహుడు కొట్టిన దెబ్బకు ఫణీంద్రుడు ప్రాణాలు వదులుతూ నందిని వద్దకు వచ్చి, "నన్ను పెళ్లాడటానికి నిరాకరించడమే కాకుండా ఈ రాకుమారుడితో నన్ను చంపించావు. కాబట్టి ఇతడి కారణంగా నువ్వు భూలోకంలో అడుగు పెడితే వెంటనే శిలగా మారిపోతావు" అని శపించి ప్రాణాలు వదులుతాడు. ఇది వినగానే నందిని తిరిగి తన లోకానికి వెళ్లసాగింది. ఇదేదీ గమనించలేదు జయసింహుడు. ఇంతలో యువరాజును వెతుక్కుంటూ అతడి పరివారం వచ్చింది. అతడికేమైనా గాయం కలిగిందేమో అని భయపడ్డారు. అయితే జయసింహుడు, "నాకేమీ కాలేదు, కానీ నేను కొట్టిన ఫణీంద్రుడు ఎలా ఉన్నాడో చూడాలి" అని ఫణీంద్రుడి వద్దకు వస్తాడు. అక్కడ ప్రాణాలు వదిలిన ఫణీంద్రుణ్ణి చూస్తాడు. నందిని కోసం చుట్టూ వెతుకుతూ సరోవరం లోపలికి దిగి వెళ్తున్న నందిని ఒక్క క్షణం కనిపించి అదృశ్యమవుతుంది. యువరాజు దేనికోసం వెతుకుతున్నాడో అతడి పరివారానికి అర్థం కాలేదు. తరువాత కాసేపటికి పరివారంతో పాటు తన రాజ్యానికి వెనుతిరిగాడు యువరాజు. జయసింహుడు ఇంటికి తిరిగి వెళ్లాడే కాని అతడి మనసంతా నందిని దగ్గరే ఉంది. 2-3 రోజుల తరువాత ఇక నందినిని చూడకుండా ఉండలేనని నిర్ణయించుకుని చంపా సరస్సు వద్దకు బయలుదేరుతాడు. ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా చంపా సరోవరాన్ని చేరుకుంటాడు యువరాజు. అలా సరోవరం వద్ద అటూ ఇటూ తిరుగుతూ నందిని వస్తుందేమో అని పదే పదే సరస్సులోకి చూడసాగాడు. సరోవరం చుట్టూ తిరుగుతున్న జయసింహుడికి సరోవరం వద్ద అనుకోకుండా ఒక మణి దొరుకుతుంది. అది ఫణీంద్రుడి తలపై ఉన్న మణి. దానిని చేతిలోకి తీసుకున్న వెంటనే జయసింహుడికి ఒక్కసారిగా జలభయం పోయింది. అతడు సరోవరంలోకి దూకాడు. ఏ మాత్రం శ్రమ లేకుండా నీళ్లు అతడికి దారి చూపుతున్నట్టు చాలా సునాయాసంగా మత్స్యలోకానికి చేరుకుంటాడు. మత్స్యలోకంలో ఉన్న నందిని కూడా జయసింహుణ్ణి మర్చిపోలేకపోయింది. ఫణీంద్రుడి శాపం వలన అక్కడే ఆగిపోయింది, కాని లేకపోతే భూలోకానికి వచ్చి జయసింహుణ్ణి పెళ్లి చేసుకుని ఉండేది. ఇప్పుడు తాను భూలోకానికి వెళ్లలేదు. జయసింహుడు మత్స్యలోకానికి వచ్చే మార్గమే లేదు. ఏం చెయ్యాలో తెలియక బాధపడసాగింది. ఇలా ఉండగా ఒకసారి
భూలోకం నుంచి ఒక వ్యక్తి వచ్చాడని నందిని చెవిలో పడింది. ఎవరా వ్యక్తి అని చూడడానికి వెళ్ళిన నందినికి జయసింహుడు కనిపించగానే పట్టరాని సంతోషం వేసింది. వెంటనే జయసింహుణ్ణి కలుసుకుని తన ఇంటికి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు పరిచయం చేసి తాము ఒకరినొకరు ఇష్టపడుతున్నామని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెబుతారు. నందిని తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకుంటారు. అలాగే నందిని భూలోకానికి వెళ్ళటానికి కూడా అనుమతిస్తారు. అయితే నందిని మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భూలోకానికి వెళ్ళనని చెబుతుంది. దానికి జయసింహుడు, నువ్వు భూలోకానికి రాకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అని చెబుతాడు. అలా నందినికి జయసింహుడికి వివాహం జరుగుతుంది. కొన్ని రోజులకు వాళ్లకు ఒక పాప బాబు పుడతారు. అలా ఎంతో సంతోషంగా 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇలా ఉండగా ఒకసారి జయసింహుడికి తన రాజ్యానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉందో చూడాలన్న కోరిక కలుగుతుంది. అదే విషయాన్ని నందినికి చెప్పినప్పుడు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అని చెబుతుంది. జయసింహుడు భార్యకు వెళ్ళి వస్తానని చెప్పి మణి సహాయంతో సరోవరంలో నుంచి భూలోకానికి వస్తాడు. అంతఃపురానికి చేరుకున్న జయసింహుడు పరిస్థితులు బాగాలేదని అర్థం చేసుకుంటాడు. జయసింహుడు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో తెలియక అతడి తండ్రి వృద్ధాప్యంతో బాధపడుతూ మంచాన పడి ఉన్నాడు. అనారోగ్యంతో రాజు రాజరికపు వ్యవహారాలను పట్టించుకోకుండా పోయేటప్పటికీ రాజ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ఈ బాధలో ఉన్న రాజు కొడుకు జయసింహుణ్ణి చూడగానే ఎంతో సంతోషిస్తాడు. అతడి ద్వారా జరిగిందంతా తెలుసుకుని జరిగిందేదో జరిగింది, ఇకనైనా ఒక రాకుమార్తెను పెళ్లాడి రాజ్యాన్ని పాలించు అని చెబుతాడు. దానికి జయసింహుడు, నేను నందినిని తప్ప ఇంకొకరిని నా భార్యగా స్వీకరించలేను అని చెబుతాడు. అప్పుడు రాజు, అలాగైతే ఆ నందినినే ఇక్కడికి తీసుకురా అని చెబుతాడు. ఇది వరకు ఒకసారి నందిని తాను భూలోకానికి రానని చెప్పింది. కానీ పరిస్థితుల కారణంగా తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు అని అనుకుని నందినిని పిలుచుకుని వస్తానని మత్స్యలోకానికి వస్తాడు. అంతా విన్న నందిని, పోనీ మీ నాన్న చెప్పినట్టే ఒక రాకుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఇది విన్న జయసింహుడు, నిన్ను కాదని వేరే వాళ్లను పెళ్లి చేసుకోలేను, అది జరగని పని అని చెబుతాడు. ఇది విన్న నందిని కాసేపు ఆలోచించి, అయితే పదండి వస్తాను అని భర్తతో పాటు భూలోకానికి బయలుదేరుతుంది. నందిని భూలోకంలో అడుగుపెట్టిన వెంటనే పణీంద్రుడు ఇచ్చి ఉన్న శాపం వలన శిలగా మారిపోతుంది. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాదొక సందేహం. నందినికి భూలోకంలో అడుగుపెట్టిన వెంటనే తాను శిలగా మారిపోతానని తెలుసు. అయినా సరే కోరి కోరి శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకుంది? తనకు శాపం కలిగిన సంగతిని భర్త జయసింహుడికి చెప్పి ఉండవచ్చు కదా. తన భార్యకు అంతటి ప్రమాదం ఉందని తెలిస్తే జయసింహుడు అర్థం చేసుకుని తగిన నిర్ణయం తీసుకునేవాడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, జయసింహుడు తాను ఇంకొక పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడు. ఒకవేళ తన శాపం గురించి చెబితే జయసింహుడు భూలోకానికి వెళ్లకుండా తాను కూడా మత్స్యలోకంలోనే ఉండిపోతాడు. తన రాజ్యం గురించి తలుచుకుంటూ తన విధులను తాను నిర్వర్తించలేదు అన్న విషయం అతడిని తప్పకుండా బాధిస్తుంది. అతడి ధర్మాన్ని అతడు నిర్వర్తించడానికి ఈ ప్రేమ అడ్డు రాకూడదంటే తాను శాపానికి గురి కావాలి. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలు తన భర్త అందించిన ప్రేమ నందినిని ఎంతో సంతోషపెట్టింది. ఆ తృప్తితోనే తాను ఈ శాపానికి గురి కావడానికి నిర్ణయించుకుంది అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.